ఇదివరకు వాడు ఏ యమధర్మరాజును రావణాసురుడు జయించాడో మళ్ళీ ఆ మృత్యువుకు లోనయ్యాడు అంటే ఇప్పుడు యమధర్మరాజు వీడిని జయించాడు కదా, వాడి కాలం వాడిదైతే వీడి కాలం వీడిది. ఖచ్చితంగా రామాయణంలో ఉందండి. రావణాసురుడు సకల దేవతల మీద దాడి చేశాడు, యమధర్మరాజు మీద కూడా చేశాడు. యమధర్మరాజు అప్పుడు వీడికి మృత్యువు రాలేదు, చంపడానికి నేను సరిపోనని కాకి రూపంలో దాక్కున్నాడు. మనం తద్దినాల్లో కాకికి పిండం పెట్టడంలో ఉద్దేశం ఇదేనమ్మా, పౌరాణిక రహస్యం ఇది. మృత్యుదేవత యమధర్మరాజు కాకి రూపంలో దాక్కున్నాడు, అలా సంచరించాడు. రావణాసుడు తిరిగాడు, ఎక్కడా కనపడలా. యమధర్మరాజు అంటే వాడికో ఫ్రేమ్ ఉంది కదా, దున్నపోత వాహనం, నల్లగా ఉంటాడు, పెద్దగా ఉంటాడు, అలా లేకుండా కాకిలా ఉంటే ఎక్కడ దొరుకుతాడు, లేడు అనుకున్నాడు. కానీ ఉన్నాడు. తర్వాత రావణాసురుడు వెళ్ళిపోయాక కాకి రూపాన్ని విడిచిపెట్టి ఆయన ఏమన్నాడంటే, నాకు బతకడానికి కాకి ఆశ్రయం ఇచ్చింది, అందుకని పితృకార్యాలు పెట్టేటప్పుడు కాకి ముద్ద పెడితే మీ తల్లిదండ్రులకి పెట్టినట్టే అని చెప్పాడమ్మా. అందుకని దద్దినాల్లో ఆబ్దికపడతాం. ఏది శాస్త్రీయం కాని విషయం హిందూ ఆచారాల్లో ఉండదండి. అన్నిటి వెనకాల రహస్యాలు ఉన్నాయి. చెప్పేవాడు చెప్పాలి, తెలుసుకునేవాడు తెలుసుకోవాలి. ఊరికే కాకి వచ్చి తింటుంది, కుక్క తిందా? పిచ్చి మాటలో కాకి తింటుందిగా, కుక్క కూడా తింటుంది, గాడిద కూడా తింటుంది. ఇక్కడ ఎవడో లేకపోతే పెట్టినవాడే తింటాడు, కర్మ. అది పెద్ద విషయం కాదండి. ఎందుకు కాకి అన్నారే? పావురం తిందా, చిలక తిందా? కాకికే పెట్టమన్నారు. రామాయణంలో ఉంది దానికి సమాధానం. యముడు ఆ తాత్కాలికంగా కాకి రూపంలో దాక్కున్నాడు కాబట్టి కాకికి ఆ వరం ఇచ్చాడు. నాకు ఆశ్రయం ఇచ్చా కాబట్టి నీకు గొప్ప స్థానం ఇస్తున్నా. ఎవడు తద్దినం పెట్టినా కాకి పిండం పెట్టాల్సిందే. వాయస పిండం అని ప్రత్యేకం చేయించి అక్కడ పెట్టిస్తారు బ్రాహ్మణులు. ఎంత పవిత్రమైన ఆచారాలు మనకు పాటించద్దా? ఖచ్చితంగా.